NG5 న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించే అనంతరం నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు ప్రజల కోసం నిర్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్కు అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్ధల్ వేనాటి సతీష్ రెడ్డి గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వేనాటి సతీష్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి వేనాటి సతీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వేనాటి సతీష్ రెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వేనాటి సతీష్ రెడ్డి గారి నాయకత్వం వేనాటి సతీష్ రెడ్డి గారి నాయకత్వం వేనాటి సతీష్ రెడ్డి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి వేనాటి సతీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వేనాటి సతీష్ రెడ్డి గారి నాయకత్వం జై బాబు జై బాబు జై బాబు వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నాయకులు కార్యకర్తల నడుమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఈరోజు అందరం చాలా ఆనందంగా గడుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ. అదేవిధంగా మా ప్రియతమ
ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏదైతే ఉండిందో ఆ ఉద్దేశాన్ని కొనసాగిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందడుగులో నడిపిస్తూ ఎన్నో విధాల అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అందిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్నారని చెప్పి అందరం ఈరోజు పార్టీ ఆఫీస్ నందు జరుపుకోవడం జరిగింది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.